రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్లో పాల్గొంటారు. ఏఐసీసీకి 3 పేర్లను ప్రతిపాదించనున్నారు. సీనియర్ నేత విహెచ్, వేం నరేందర్ రెడ్డి, పుంజాల వినయ్ కుమార్ పేర్లను నివేదించనున్నారు. అయితే 2 సీట్లలో ఇప్పటికే ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైంది. నామినేషన్ పత్రాలు కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. ఆయన నామినేషన్పై ఎమ్మెల్యేల సంతకాలు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, రాజ్యసభ అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కొంత కొలికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇవాళ సాయంత్రం 4 గంటలకి. అయితే రేపే నామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి అని అధిష్టానం కూడా నిర్ణయించుకుంది. ఇటీవల వికారాబాద్కు వచ్చినటువంటి రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి సంభాషణకి చర్చకి కొనసాగింపుగా ఇవాళ అధిష్టానం దగ్గర సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గే అందుబాటులో లేకపోవడం వల్ల జూమ్లో ఈ అందరూ సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కూడా జూమ్లో సమావేశం కాబోతున్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో ఈ జూమ్ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఏఐసీసీకి 3 పేర్లని ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ 3 పేర్లలో కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటూ గాంధీ కుటుంబానికి లాయల్గా ఉండేటువంటి హనుమంతరావు పేరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన బీసీ కోటాలో తనకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ని, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి తనకు రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. అలాగే హనుమంతరావుకి అలాగే జట్టి కుసుమ్ కుమార్ ఇద్దరిలో ఎవరికైనా సరే రాజ్యసభ టికెట్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఖర్గేని కలిసి వినతి పత్రాన్ని కూడా జగ్గారెడ్డి ఇచ్చారు. ఢిల్లీకి వెళ్ళి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇక పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చి ఆయనకి అన్ని రకాలుగా పార్టీ వ్యవహారాలు కావచ్చు, పీసీసీగా ఉన్నప్పుడు కావచ్చు, అన్నింటిలో వ్యవహారాలని చక్కబెట్టినటువంటి వేం నరేందర్ రెడ్డికి పేరుని కూడా ప్రతిపాదించారు. మరొక నాయకుడు వినయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండేటువంటి కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాల్లో సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజు వేయాలనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి బీసీ నుంచి ఒకరు, రెడ్డి నుంచి ఒకరు, ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల నుంచి ఒకరు, ఈ 3 పేర్లని ప్రధానంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే వికారాబాద్కి వచ్చినటువంటి రాహుల్ గాంధీ వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో రెడ్డి సామాజిక వర్గానికి అటు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో కూడా ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి రాజ్యసభలో టికెట్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించేటువంటి ఆలోచనకి గతంలోనే ఈ ప్రయత్నం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వేం నరేందర్ రెడ్డికి గతంలోనే రాజ్యసభ ఇవ్వాల్సినటువంటి అవకాశం చేజారింది. కానీ ఇప్పుడు రెండోసారి కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ మాత్రం పార్టీలో జరుగుతుంది. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 3 పేర్ల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. వీటి మీద సాయంత్రం 4 గంటలకు జూమ్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశం కొంత పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 2 సీట్లలో ఒకటి అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీకి, అలాగే అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా ఆయన అవసరం పార్టీకి కూడా ఉంది. తెలంగాణలో ఆయన అవసరాన్ని కూడా గుర్తించినటువంటి అధిష్టానం తెలంగాణ కోటా నుంచి రాజ్యసభకు పంపించాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే ఆ నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగిసింది. యాక్చువల్గా ఇవాళ 11 గంటలకు నామినేషన్ వేయాలనేటువంటి కసరత్తు కూడా నిన్న జరిగింది. సీఎం అలాగే పీసీసీ కూడా ఢిల్లీకి వెళ్లాలనేటువంటి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేయడానికి సంబంధించి ఆయన ఆలోచనని విత్డ్రా చేసుకున్నారు. మను సింఘ్వి ఇప్పటికే హైదరాబాద్కి కూడా చేరుకున్నారు. ఢిల్లీకి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో పార్టీ నాయకులతో పాటు కేంద్ర మంత్రుల్ని కూడా రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 4 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.